స్టూడెంట్కి వచ్చిన డౌట్ ఏంటంటే ఇది 113 క్వశ్చను. ఈ టోటల్ క్వశ్చన్ సారాంశం ఏంటంటే మీరు చదవాలనుకునే వాళ్ళు ఫాస్ట్ పెట్టుకొని అది చదవండి. నేనైతే కాన్సెప్ట్ చెప్తాను. దీని మీనింగ్ ఏంటంటే గ్లూకోజ్ గ్లైకాలసిస్ జరిగిన తర్వాత మళ్ళీ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చదివిన తర్వాత క్రబ్ సైకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్లు ఏమంటాడంటే ఇక్కడి నుంచి ఫర్దర్గా జరిగే రియాక్షన్ ఏది జరగలేదు అనుకోండి. కాసేపు ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ఇక్కడ గ్లూటామిక్గా అంటే అమైనో యాసిడ్గా కన్వర్ట్ అయిపోతే ఫర్దర్ ఏటీపీ ఫామ్ అవ్వు. అయితే ఇంతవరకు ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి అని క్వశ్చన్. అంటే గ్లూకోజ్ నుంచి మనము ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ వరకు కౌంట్ చేయాలి. ఎందుకని వాడేమన్నాడు, ఫర్ సపోజ్ రిమైనింగ్ ఫర్దర్ రియాక్షన్ జరగకపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు ఏటీపీలు ఎన్ని ఫామ్ అవుతాయి. అంటే మనం ఇక్కడి నుంచి G3P దగ్గర నుంచి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ వరకు కౌంట్ చేయాలి. అప్పుడు 3 6 6 3 9 ఫామ్ అయింది. ఆన్ వన్ సైడ్ 9 అయితే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా 9 కదా. సో 9 9 18. ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసరికి 18. సో ఇలాగా కొంచెం చాలా జాగ్రత్తగా వీడేమన్నా అంటే ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూటామిక్ యాసిడ్ అనేది అమైనో యాసిడ్ అండి. సో ఇలా కన్వర్ట్ అయిపోతే మధ్యలో ఫర్దర్ మోర్ రియాక్షన్ జరగకపోతే అక్కడ వరకు జరిగిన ఏటీపీలు ఎన్ని అనేది ఆన్సర్ 18. థ్యాంక్ యూ.